హలో క్రియేటర్స్, ఫైనల్లీ మీ సపోర్ట్ వల్ల మన ఛానల్ది మోనిటైజేషన్ కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయిపోయిందన్నమాట. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, లాట్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఈ రోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నాకు నిన్ననే మెయిల్ వచ్చింది, ఇవాళ మీకు మోనిటైజేషన్ సక్సెస్ఫుల్ వీడియో. నేను ఎట్లాగే చాలా త్వరగా సక్సెస్ఫుల్, ఇట్లా తొందరగా నాది చాలా స్పీడ్గా ఇట్లా మోనిటైజేషన్ అయిపోతుందనేసి నేనైతే కల్లో కూడా అనుకోలేదు. మీరు నన్ను ఇంత బాగా సపోర్ట్ చేశారు, ఇలాగే నన్ను ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా. నేను చేసిన ప్రతి వీడియోలోని మంచి రెస్పాన్స్ ఇస్తూ నాకు చాలా త్వరగా మోనిటైజేషన్కి అప్లై ప్రాసెస్ చేసుకునేలాగా అండ్ అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేలాగా ఇంత త్వరగా సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకోలేదు. సో మీ అందరికీ లాట్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్. సో నన్ను ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇస్తాను. మీ ఛానల్ నుంచి ఎటువంటి ప్రాబ్లం ఏమైనా ఉన్నా సరే నా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళేసి అక్కడ మీ ఛానల్ లింక్, మీకు ఏ డౌట్ ఉన్నా సరే అడగండి. అన్నీ మీకు ఫ్రీగా చెక్ చేసి నేను దానికి కావాల్సిన సరైన సొల్యూషన్ ఇవ్వడమో లేదా నేను చేసి పెట్టడం అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో నేను అసలు మోటివేషన్కి సక్సెస్ఫుల్ ఇట్లా ఇంత త్వరగా సక్సెస్ఫుల్ అవ్వడానికి రీజన్ నేను చేసిన టిప్స్ ఏంటి, అసలు నేను పాటించిన టిప్స్ ఏంటి, ఆ ట్రిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా చాలా త్వరగా సక్సెస్ఫుల్గా నాలాగా మోటివేషన్ మీ ఛానల్ కూడా గ్రో అవ్వాలనేసి కోరుకుంటున్నాను. ప్రాపర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఇట్లా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో నన్ను ఇట్లానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. మీ ఛానల్ నుంచి మీ ఛానల్ కానీ ఇంకా ఫస్ట్ మీరు స్టార్టింగ్ చేసినప్పటి నుంచి మీకు మంచిగానే వ్యూస్ వచ్చి ఇప్పుడు ఆగిపోవడం లేదా సబ్స్క్రైబర్స్ అనేవి పెరగకపోవడం ఇలాంటివి ఏమైనా జరుగుతుంటే మాత్రం నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. మీకు ఎటువంటి డౌట్ ఉంటే అందులో అడగొచ్చు లేదా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళేసి నన్ను ఫాలో అయ్యి అడగొచ్చు అనమాట. ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదా డైరెక్ట్గా నేనే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో ఇక్కడ ఒక బోనస్ పాయింట్ కూడా నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. అది ఎండ్లో రివీల్ చేస్తాను. అది కూడా మీకు బంపర్ ఆఫర్ అనమాట. ఎటువంటి ఏ పేబుల్ లేకుండా చాలా సింపుల్గా ఫ్రీగా నేనే మీకు ప్రొవైడ్ చేస్తాను. మరి అది ఏంటి అనేది ఎండ్లో చూద్దాం. సో ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్లయితే నా ఛానల్ది ఇంత స్పీడ్గా గ్రో అవ్వడానికి మెయిన్ రీజన్ ఉంది. అదే ఏంటంటే నేనైతే కొన్ని టిప్స్ అనేది ఫాలో అయ్యేవాడిని. అవన్నీ కూడా నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను అండ్ ఇక్కడ కూడా చెప్పబోతున్నా. సో మీరు కూడా వాటిని ప్రాపర్గా ఫాలో అయితే మాత్రం నాలాగా తొందరగా సక్సెస్ అవుతారనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే నేను వీడియో అనేది అప్లోడ్ చేసినప్పటి నుంచి నేను ఎట్లా అప్లోడ్ చేసేవాడిని అంటే డైలీగా వీడియో అనేది అప్లోడ్ చేసేవాడిని. డే బై డే కాకుండా ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది కన్సిస్టెన్సీగా ప్రాపర్గా అప్లోడ్ చేసేవాడిని. సో మీరు కూడా ఈ విధంగా డైలీ వీడియో అనేది అప్లోడ్ చేశారనుకోండి, మీరు ఎటువంటి కంటెంట్ ఏమైనా చేస్తున్నారు, సో మీరు ఏ కంటెంట్ చేస్తున్నారు, ఏ కేటగిరీ తీసుకుంటున్నారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటనేది యూట్యూబ్ ఆల్గరిథంకి క్లియర్గా అర్థం అవ్వాలి కదా. అండ్ వచ్చిన ఆడియన్స్ కూడా మీరు చేసే కంటెంట్ గురించి తెలియాలి. మిక్స్డ్ కంటెంట్ చేశారనుకోండి, పలానా ఒక వీడియో నచ్చేసి ఒక సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి, నెక్స్ట్ ఇంకో కంటెంట్ మీరు ఇంకో వీడియో పెట్టారనుకోండి, అతను వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా డౌన్ అయిపోయి వెళ్ళిపోతారు. కనుక ఒకటే కంటెంట్ చేస్తూ కన్సిస్టెన్సీగా డైలీ వీడియో అనేది అప్లోడ్ చేయండి. చాలా త్వరగా సక్సెస్ఫుల్ అనేది దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత ఇంకా ఏమని పాటిస్తారంటే ప్రాపర్గా ఒక టైం అనేది మీరు ఫిక్స్ అయిపోండి. మీరు ఏ టైంలో అప్లోడ్ చేయాలో మీకు తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను, మన ఛానల్లో ఉంటుంది అండ్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది బెస్ట్ టైం ఏంటనేది. సో ఆ టైమింగ్ అనేది ఒకటి ఫాలో అయిపోండి. అదే టైమింగ్కి ప్రతిరోజు మినిమం ఒక 30 డేస్ వరకు డైలీ అనేది అప్లోడ్ చేయండి. మీకే మంచి రిజల్ట్ తెలుస్తుంది అండ్ ఆ 30 డేస్లో కూడా మోటివేషన్ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. మరి ఇట్లా మనం డైలీగా వీడియో అనేది అప్లోడ్ చేయడం వల్ల, ప్రతిరోజు కన్సిస్టెన్సీగా ఒకే టైమింగ్కి అప్లోడ్ చేయడం వల్ల మనకు యూజ్ ఏంటి బ్రో అని మీరు అనుకుంటే మాత్రం ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. డైలీ మీరు వీడియో అప్లోడ్ చేశారనుకోండి, మీకు మంచి వాచ్ టైం అనేది పెరుగుతుంది. అది డౌన్ అవ్వకుండా డౌన్ అవ్వకుండా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది. తర్వాత యూట్యూబ్ ఆల్గరిథంకి ఎట్లా అర్థమవుతుందంటే పలానా ఛానల్ వాళ్ళు ఇతను డైలీ వీడియో అనేది యూట్యూబ్లో యాక్టివ్గా ఉంటూ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నారు కనుక ఇతని వీడియో అనేది సగం మంది అంటే ఎంతో కొంత ఒక 100 వ్యూస్ అనేది వచ్చిందనుకోండి, అందులో ఒక 50 మెంబర్స్ ప్రాపర్గా చూసినా సరే ఇంకా ఇది వీడియో అనేది ఇతను డైలీ యాక్టివ్గా ఉంటున్నారు కనుక ఇంకా ఎక్కువ మంది క్రియేటర్స్కి సజెస్ట్ చేద్దాం ఇతని వీడియో అనేసి యూట్యూబ్ ఆల్గరిథం అర్థం చేసుకొని ఇంకా ఎక్కువ మంది క్రియేటర్స్కి రోజు మీ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది అనమాట. సో ఇట్లా కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే ఇట్లా ఉంటుంది. తర్వాత ఏంటంటే మీరు కన్సిస్టెన్సీగా వర్క్ చేశారనుకోండి, మీ దగ్గరకు వచ్చిన అంటే మిమ్మల్ని సబ్స్క్రైబ్ అయ్యి వచ్చిన ఆడియన్స్ కూడా వాళ్ళకి పలానా క్రియేటర్స్ అనేది పలానా టైమింగ్కి ప్రతిరోజు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఇతను ఫాలో అయ్యి మనం సపోర్ట్ చేద్దాం అండ్ మిమ్మల్ని కనెక్ట్ అవుతారనమాట. మంచి ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తున్నారు అనుకొని ఇట్లా కనెక్ట్ అయ్యి మిమ్మల్ని ఫాలో అవుతూ రోజు మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ డైలీ మీ వీడియో అనేది చూస్తారనమాట. ఇట్లా దీనివల్ల ఏంటంటే వాచ్ టైం పెరుగుతుంది, మీకు మంచి వ్యూస్ కూడా పెరుగుతుంది.
సో ఇది ఫ్రెండ్స్ నేనైతే ఈ ట్రిక్ అనేది ఫాలో అయ్యాను. ఇట్లా ఫాలో అవ్వడం వల్ల ఏందంటే మీ అందరూ కూడా మంచి సపోర్ట్ అనేది చేశారు కనుక ఇట్లా చాలా త్వరగా నేను మోనిటైజేషన్ అనేది కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్ చేసుకోగలిగాను. నెక్స్ట్ ఏందంటే కమ్యూనిటీ ట్యాబ్ అనేది మీరు కంటిన్యూయస్‌గా రోజు పెడుతూ ఉండాలనమాట. దానివల్ల ఏందంటే యూట్యూబ్ ఆల్గోరిథంకి మీ ఛానల్ ఎంగేజ్‌మెంట్ పెరిగేలా చేస్తుందనమాట. యూట్యూబ్ ఆల్గోరిథం ఎట్లా అర్థం చేసుకుంటుందంటే మనం అప్పుడప్పుడు యాక్టివ్‌లో ఉన్నామనుకోండి దానికి అర్థం కాదనమాట. సో కంటిన్యూయస్‌గా ప్రతిరోజు మీరు వీడియో అప్‌లోడ్ చేయడం లేదా కమ్యూనిటీ ట్యాబ్ అనేది యూజ్ చేయడం ఇట్లాంటివి చేశారనుకోండి యూట్యూబ్ ఆల్గోరిథంకి ఇతను డైలీ యాక్టివ్‌గానే ఉంటున్నారు కనుక ఇతని ఛానల్‌కి బూస్ట్ ఇద్దాం. ఎంగేజ్‌మెంట్ కలిగిద్దాం. సో ఇతని ఛానల్‌ని మంచిగా గ్రో చేసుకుంటారనేసి ఇట్లా అర్థం చేసుకొని మంచిగా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ వీడియోస్ అండ్ మీ ఛానల్‌ని రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ ఆల్గోరిథం. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకో పాయింట్ అనేది మీకు చెప్పడం మర్చిపోయాను. ఏందంటే మీ దాకా వచ్చిన ఆడియన్స్ అనేది ఏదైతే కామెంట్ చేస్తారో ఆ కామెంట్‌కి అనేది రెస్పాండ్ అవ్వండి. ఏ కామెంట్ చేసినా సరే మీరు దాన్ని ఒక తప్పుగా చేసినా సరే, రైట్‌గా చేసినా సరే మీరు తప్పుగా చేస్తే ఫీల్ అయ్యి ఇట్లా ఏం బాధపడకండి. సో దాన్ని లైట్ తీసుకొని అతనికి రెస్పాండ్ అవ్వననమాట. ఏదో ఒకటి మీరు అతనికి రెస్పాండ్ అయ్యి రిప్లై ఇచ్చారనుకోండి, అతనే అర్థం చేసుకుంటారు. ఏందంటే మీ దాకా వచ్చిన మీకు ఏదైతే కామెంట్ చేశారో వాళ్ళు ఏమనేసి అర్థం చేసుకుంటారంటే పలానా క్రియేటర్స్ అనేది మనం ఏ కామెంట్ చేస్తున్నా సరే మనకు మంచి రెస్పాన్స్ అనేది అవుతున్నారు కనుక ఇతన్ని మనం ఫాలో అవుదాం అనుకుని మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు. మీ వీడియో కూడా ఎండ్ వరకు స్పెండ్ చేసి మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. ప్రతిరోజు మిమ్మల్ని కనెక్ట్ అయ్యి వాచ్ చేస్తుంటారనమాట. దీనివల్ల యూజ్ ఏంటనేసి మీరు అనుకుంటే మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ పెరుగుతుంది, వాచ్ టైం కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా యూజ్ అవ్వడం వల్ల ఏందంటే మోనిటైజేషన్ అనేది చాలా త్వరగా మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు కదా! సో ఇట్లా ఉంటుందనమాట. కనుక ఏ కామెంట్ వచ్చినా సరే కామెంట్స్‌కి రెస్పాండ్ అవ్వండి. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏందంటే ఏదైతే మీరు లాంగ్ వీడియోస్ చేశారో ఆ లాంగ్ వీడియోస్‌కి రిలేటెడ్‌గా ఉన్న ఒక చిన్న షార్ట్ వీడియో అనేది చేయండి. షార్ట్స్ వీడియో ఎందుకు చేయమని చెప్తున్నానంటే మీరు లాంగ్ వీడియోస్ ముందు అప్‌లోడ్ చేసిన తర్వాత రిలేటెడ్‌గా ఉన్న షార్ట్స్ వీడియో అనేది అప్‌లోడ్ చేసి అందులో మీరు చెప్తారు కదా! దీన్ని ఫుల్ వీడియో కావాలనుకుంటే ఈ వీడియో టైటిల్ కింద ఉంటుంది. ఆ వీడియో ప్లే చేసి ఫుల్ వీడియో చూడండి అనుకోండి. ఎందుకంటే షార్ట్స్‌కి ఎక్కువ రీచ్ ఉంటుంది కనుక మీరు షార్ట్స్ వీడియో గాని అప్‌లోడ్ చేసిన తర్వాత అక్కడ చెప్పారనుకోండి ఆ షార్ట్స్ ఎవరైనా చూస్తారు కదా! వాళ్ళకి నచ్చి లాంగ్ వీడియో చూడడానికి లాంగ్ వీడియో క్లిక్ చేసి చూస్తారు. ఆ తర్వాత లాంగ్ వీడియోకి బూస్ట్ దొరుకుతుంది. మీ షార్ట్స్ కూడా వైరల్ అవుతుంది. ఈ విధంగా ఇలాంటి ట్రిక్స్ అనేది ఫాలో అవ్వాలనమాట. యూట్యూబ్‌లో వ్యూస్ రావాలన్నా, మన ఛానల్ గ్రో అవ్వాలన్నా చాలామంది ఏందంటే కొన్ని సెట్టింగ్స్ అనేవి చెప్పేస్తుంటారు. బట్ నిజానికి ఎటువంటి సెట్టింగ్స్ అయితే ఉండదనమాట. ఏందంటే టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ఉంటాయి. వాటిని మనం ప్రాపర్‌గా ఫాలో అవ్వాలి. అండ్ యూట్యూబ్ ఆల్గోరిథంకి మస్ట్ అండ్ షుడ్ అర్థం చేసుకోవాలి. అది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది అది అర్థం చేసుకుంటేనే మనం కూడా ప్రాపర్‌గా గ్రో అవ్వగలం. సో ఇట్లా ప్రతిరోజు మీరు కన్సిస్టెన్సీగా డైలీ వీడియో అనేది అప్లోడ్ చేశారనుకోండి ఫ్రెండ్స్ 100% మీ ఛానల్‌ది చాలా త్వరగా గ్రో చేసుకొని మంచిగా మోనిటైజేషన్ చేసుకోగలుగుతారనమాట. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలాగ అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని యూట్యూబ్ గ్రో టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా.